నమస్తే, వెల్కమ్ టు రుషి రిపోర్ట్స్. ఇవాళ తెలంగాణలో, హైదరాబాదులో కేబినెట్ మంత్రి కొండా సురేఖ చాలా సంచలనంగా మారారు. కొండా సురేఖ చాలా కష్టపడి ఈ స్థాయికొచ్చారు రాజకీయాల్లో. ఆవిడ గతంలో కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండేవారు. తర్వాత బీఆర్ఎస్‌లోకి వెళ్లారు. తర్వాత మళ్ళీ కాంగ్రెస్‌లోకి వెళ్లారు. ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్‌లో ఆవిడ కేబినెట్ మంత్రిగా ఉన్నారు. ఉన్న మహిళా మంత్రులు ఇద్దరిలో కొండా సురేఖ ఒకరు. ఇవాళ ఎందుకు కొండా సురేఖ గురించి మాట్లాడాలి అనే పరిస్థితి వచ్చింది. అసలు ఒక వివాదం ఎక్కడ మొదలైందంటే, రఘునందన్, బీజేపీ ఎంపీ రఘునందన్ ఒక సభలో సందర్భంగా ఒక దండ, నూలు దండని కొండా సురేఖ మంత్రిగా, ఆయన ఎంపీగా ఒక అభినందనలాగా ఒక ఆవిడ మెడలో వేశారు. దాని మీద బీఆర్ఎస్ శ్రేణులు చాలా వల్గర్‌గా ట్రోల్ చేశారు. అంటే ఇవాళ సోషల్ మీడియా దురదృష్టకరం ఏంటంటే, ఓన్ ఇండిపెండెంట్ వాళ్ళే కాకుండా రాజకీయ పార్టీలకు సంబంధించి అనుబంధంగా ఉన్న సోషల్ మీడియా కూడా చాలా విపరీతంగా, చాలా ఆహ్, నాకు పదం కూడా రావట్లా, ప్రవర్తిస్తున్న తీరు. రాజకీయ పార్టీ నాయకులు వాటిని ఖండించకపోవడం, పైగా సమర్థించడం. వాళ్ళు పెట్టించారని నేను అనట్లేదు, సమర్థించడం అంటున్నాను నేను. సో, కొండా సురేఖ కన్నీళ్లు పెట్టుకున్నారు. అప్పుడు నేను కూడా బాధపడ్డా. ఎందుకంటే కొండా సురేఖ గారితో ఎప్పుడో 15 ఏళ్ల క్రితం నుంచి వారు ఇంటర్వ్యూలు చేసి, వారిని లైవ్‌ల్లోకి పిలిచి, వారితో ఒక రకమైన ఒక జర్నలిస్టు, పొలిటీషియన్ అనే ఒక రిలేషన్ ఉంది. సరే, మంత్రిగా అయ్యాక వారిని నేనేం కలవలేదు కానీ, కొండా మురళి గారు కానీ, కొండా సురేఖ గారు కానీ, వాళ్ళు ఆహ్, జర్నలిస్టులతో కానీ, లేకపోతే ప్రజలతో కానీ చాలా చక్కగా మాట్లాడతారు. వాళ్ళకి బేస్ ఉంది, పొలిటికల్ గానీ, ఫ్యాన్ బేస్ కానీ. కానీ ఇక్కడ కేటీఆర్, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న కేటీఆర్‌ని టార్గెట్ చేసే క్రమంలో వారు మాట్లాడిన మాటలు చెప్తా. అంతకన్నా ముందు హరీష్ రావు, ఎవరైతే ఈ బీఆర్ఎస్ శ్రేణులు కొంచెం ఎక్కువ ఓవర్ యాక్షన్ చేస్తున్నారో వాళ్ళని తప్పు, అలా చేయకూడదు. ఒక మహిళగా, పైగా ఒక మంత్రిగా ఉన్నారు, ఆవిడని ఎట్లా అవమానిస్తారు, ఆయన సారీ చెప్పారు. కేటీఆర్ స్పందించలేదు. కేటీఆర్ స్పందించారు, కానీ ఆయన సారీ చెప్పలేదు. సారీ చెప్పలేదు. గతంలో మమ్మల్ని ఎన్ని మాటలన్నారు, సో అని ఆయన దాన్ని సమర్థించుకున్నారు. అది నాకు నచ్చలేదు, కేటీఆర్ సారీ చెప్పకపోవడం. అక్కడికి వదిలేస్తే, కొండా సురేఖ కేటీఆర్‌ని విలన్ని చేసే క్రమంలో, అంటే కేటీఆర్ మీద విమర్శలు చేసే, లేకపోతే దారుణమైన ఆరోపణలు చేసే క్రమంలో, సమంత, ప్రముఖ నటి, హీరోయిన్, ప్రస్తుతం వారు కొంత ఆరోగ్య పరిస్థితుల మేర కాస్త సినిమాలకు దూరంగా ఉన్నారు. లేకపోతే కొన్ని వెబ్ సీరీస్‌లు అవి చేస్తూ ఉన్నారు. తనకంటూ చాలా కష్టపడి ఒక ఓన్‌గా బిల్డ్ చేసుకున్నారు తన కెరియర్‌ని. అలాగే ప్రముఖ కుటుంబం, అక్కినేని కుటుంబంలో నాగ చైతన్యని పెళ్లి చేసుకున్నారు. తర్వాత కొన్ని కారణాలు, మనస్పర్ధలతో వాళ్ళిద్దరూ విడాకులు తీసుకున్నారు అఫీషియల్‌గా. అయిపోయింది. అది వాళ్ళ వ్యక్తిగత జీవితం. కానీ వాళ్ళిద్దరి విడాకులకి కేటీఆరే కారణమని, దానికి ఆవిడ చేసిన కామెంట్ నేను మీకు చెప్పలేను. అది ఆల్రెడీ మీడియాలో ఉంది. ఇంకా ఐ కెనాట్ స్టూప్ డౌన్ టు దట్ లెవెల్. మళ్ళీ దాన్ని ఇంకొకసారి చెప్పాలనుకోవట్లా. మీకు మిగతా మీడియాలో ఉంది, కావాలంటే చూడండి. ఇక్కడ కన్వెన్షన్ అనే ప్రస్తావన కూడా ఆవిడ చేశారు. సో, అసలు సమంత, నాగ చైతన్య విడాకులకు కారణం ఏంటనేది ఆవిడ చెప్పుకొచ్చారు. విచ్ ఈస్ అట్టర్‌లీ వెరీ బ్యాడ్ మౌత్ వారు మాట్లాడిన మాటలు. సరే, అంతటితో ఆగకుండా వేరే హీరోయిన్‌లు, రకుల్ ప్రీత్ సింగ్ పేరు కూడా తీసుకొచ్చారు. రకుల్ ప్రీత్ సింగ్ కేటీఆర్ బాధపడలేక పెళ్లి చేసుకెళ్ళిపోయారు. అలాగే ఇంకో ఇద్దరు, ముగ్గురు హీరోయిన్‌లు కూడా వెళ్ళిపోయారు. కేటీఆర్ డ్రగ్స్ వాడి వీళ్ళతో కూడా వాడించారు. ఇవన్నీ ఆవిడ ఎలిగేషన్స్ చేశారు. ఆధారాలని కామెంట్లు. ఆధారాలుంటే కామెంట్లు చేయక్కర్లా. కోర్టులకెళ్ళొచ్చు, లేకపోతే ఆవిడే మంత్రిగా ఉన్నారు, యాక్షన్ కూడా తీసుకోవచ్చు. దీని మీద కేటీఆర్ 24 గంటల అల్టిమేటం ఇచ్చారు. సురేఖ సారీ చెప్పారు. సారీ చెప్పాక ఈ వివాదం అయిపోయిందా అంటే, సాధారణంగా సారీ చెప్తే ఈ వివాదం అయిపోతుంది. కానీ నేనిప్పుడు ఎందుకు చేస్తున్నానంటే, మనం ఏదైనా ఒక మాట అనేసి, ఎవరి వ్యక్తిగత జీవితాల మీద ఎంత మాట పడితే అంత మాట అనేసి, వాళ్ళ పరువుని బజారుకి ఈడ్చేసిన తర్వాత సింపుల్‌గా సారీ అంటే అయిపోతుందా? వాళ్ళు పడిన బాధ, మానసిక వేదన. ఇప్పుడు సమంత ఎంత మానసిక వేదన పడుతున్నారు, నాగ చైతన్య ఎంత పడతారు. దీని మీద నాగార్జున కుటుంబం అంతా రియాక్ట్ అయ్యారు. అమల, అఖిల్, నాగ చైతన్య, నాగార్జున, సుశాంత్ వీళ్ళు రియాక్ట్ అయ్యారు. అలాగే చిరంజీవి గారు రియాక్ట్ అయ్యారు. ఎన్టీఆర్ రియాక్ట్ అయ్యారు. నాని రియాక్ట్ అయ్యారు. ఖుష్బూ రియాక్ట్ అయ్యారు. చిన్మయి, ఇంకా చాలామంది ఇలా రియాక్షన్స్ వస్తూనే ఉన్నాయి. అంటే సాఫ్ట్ టార్గెట్‌గా మీరు సినిమా ఇండస్ట్రీని తీసుకొని, మీ రాజకీయాల కోసం ఏదైనా మాట్లాడితే ఈజీగా సినిమా వాళ్ళని టార్గెట్ చేసుకు వెళ్ళిపోతే తొందరగా మైలేజ్ వస్తుందనో ఆ విషయానికి మీరు మాట్లాడితే, ఇక మేము చూస్తూ ఊరుకోము అని చాలా గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. ఎందుకంటే ఆవిడ మాట్లాడిన మాటలు వింటే మనకే ఒకసారి అదో రకంగా అనిపిస్తుంది, బాధేస్తుంది. అలాంటిది ఆ ప్లేస్‌లో ఉన్న వాళ్ళు, ఆ పేర్లు సమంతనో, నాగ చైతన్యనో
నాగార్జున ఎలాగ రియాక్ట్ అవుతారు అని తలుచుకుంటేనే చాలా ఇబ్బందికరంగా ఉంది. సో, అసలు 'కొండా సురేఖ' గారి నుంచి ఈ రకమైన వ్యాఖ్యలు నేనైతే ఎప్పుడు ఊహించలేదు. ఖచ్చితంగా చెప్తున్నాను. నేనైతే ఎప్పుడు ఆలోచన కూడా చేయలా. ఎందుకంటే తను ఎన్నాళ్ళు తన రాజకీయ జీవితంలో డక్కాముక్కీలు తిన్నా, కింద పడ్డా, పైకి లేచినా ఒక డీసెంట్ పొలిటీషియన్‌గా, ఎందుకంటే మహిళలు రాజకీయాల్లోకి రావడము, నిలదొక్కుకోవడము, నిలబడడం, మంత్రి స్థాయికి రావడం అంత ఆషామాషీ కాదు. ఆవిడ చేసుకుంటూ వచ్చారు. కానీ సాటి మహిళని ఎట్లా అలా అనేశారు సమంతని? లేతే రకుల్ ప్రీత్ సింగ్‌ని ఎట్లా అనేశారు? మీరు కేటీఆర్‌ని టార్గెట్ చేయాలి అంటే ఇంకొక రకంగా చేయండి. 100 విషయాలున్నాయి. వాటి మీదకెళ్ళండి. ఇవాళ ప్రభుత్వంలో మీరే ఉన్నారు గదా! ముఖ్యమంత్రి గారితో చెప్పి విచారణ చేయించండి, ఎంక్వైరీలు చేయించండి. అవినీతి అన్నారు, కాళేశ్వరం అన్నారు, ఇంకోటన్నారు, ఇంకోటన్నారు. వాటి మీద విచారణ చేయించి, దాని మీద తేలితే మీరు యాక్షన్‌లు తీసుకోండి. అంతేగాని ఇలాగా ఎవరో సంబంధం లేని థర్డ్ పార్టీని తీసుకొస్తారా? అసలు రాజకీయాలకి సంబంధం లేదు. వాళ్ళ ప్రొఫెషన్ అసలు బేసిక్‌గా ముందు ఈ సినిమా పరిశ్రమన్నా, సినిమాలో పనిచేస్తున్నా, లేకపోతే ఈ టీవీల్లో, మీడియాల్లో పనిచేస్తున్న మహిళలంటే ఏమిటంత చిన్న చూపు? నేను కూడా ఒక జర్నలిస్ట్‌ని. నేను కూడా మీడియాలోను ఉన్నాను. నా కొలీగ్స్ కూడా చాలామంది మీడియాలో పనిచేస్తున్నారు. వాళ్ళెంత కష్టపడతారు, అవంతా నేను దగ్గరుండి చూస్తూ ఉంటాను. ఎందుకు యాస్ ఎ పొలిటీషియన్, పొలిటికల్ అండ్ మీడియా అలాగే సినిమా ఇదంతా ఒక కలిసి పనిచేసుకోవాల్సిన ఒక వ్యవస్థ ఎప్పుడు ఉంటుంది. సినిమాటోగ్రఫీ ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖ ఉంటుంది. ఏమన్నా ప్రభుత్వానికి ఒక అవసరమైతే వీళ్ళని సెలబ్రిటీస్‌గా పెట్టుకొని ప్రమోట్ చేయించుకుంటూ ఉంటారు. మరి అలాంటిది ఎందుకు సినిమా నటులన్నా, సినిమా నటీమణులన్నా ముఖ్యంగా ఎందుకంత చులకన భావం? అది అది కూడా ఒక మహిళ అయ్యుండి, పోనీ ఇంకొకళ్ళెవరో అంటే మగాళ్ళు మినిస్టర్స్ అయితే కామెంట్ చేయొచ్చని కాదు. ఒక మహిళ అయ్యుండి మీరు అర్థం చేసుకోవాల్సిన పరిస్థితిలో ఉండి కూడా అంత కామెంట్ ఎలా చేసేసారు అని చెప్పి కొంత బాధపడిన మాట అయితే వాస్తవం. మీరు సారీ చెప్పాక సురేఖ గారు, గౌరవనీయులైన మంత్రి గారు దీన్ని వదిలేయాలి. కానీ దయచేసి సురేఖ గారికి ఇప్పుడు జరిగిన వారు బాధపడుతూ ఉంటారు. ఖచ్చితంగా తొందరగా ఏదో మాట జారేశానని కూడా వారన్నారు. కానీ రేపు ఇంకొకళ్ళెవరు జారకుండా అది మంత్రులైనా, ఎమ్మెల్యేలైనా, మరో నాయకులైనా ఒక ఒక నిబద్ధత పాటించాలి గదా! దీని మీద ఆనరబుల్ సీఎం గూడా రెస్పాండ్ అవుతారు అనుకుంటున్నాను నేను. అంటే ఒక్క మాట వార్నింగ్ అక్కర్లా. పార్టీ శ్రేణులకు, ప్రభుత్వంలో ఉన్న వారికి దయచేసి ఏది పడితే అది మాట్లాడవద్దు. సినిమా నటుల విషయంలోనో, మరో నటుల విషయంలోనో పర్సనల్‌గా వ్యక్తిగత విషయాల్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చిరంజీవి ఏమన్నారు? ఒక సుపరిపాలన కోసం మమ్మల్ని పాలించడానికి, సేవ చేయడానికి ఇంకొక రకంగానే మేము ప్రభుత్వాలను ఎన్నుకుంటాము. ప్రభుత్వంలో మంత్రులుంటారు. అంతేగాని మమ్మల్ని టార్గెట్ చేయమని, లేతే మా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళని టార్గెట్ చేస్తే మేము చూస్తూ ఊరుకోమని చెప్పి కూడా అన్నారు. దీని మీద మళ్ళీ ఒక హెజిటేషనో ఏదో మొదలయ్యి అది ఇంకొక రూపానికి వెళ్ళక ముందే కొంత దీన్ని సర్దుబాటు చేసే ఒక కార్యక్రమం ప్రభుత్వంలోని పెద్దలు చేయాలి. ఐ రిక్వెస్ట్ హానరబుల్ సీఎం రేవంత్ రెడ్డి గారు, ఐ రిక్వెస్ట్ హానరబుల్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, ఐ రిక్వెస్ట్ హానరబుల్ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి గారు, అలాగే మంత్రి కొండా సురేఖ గారు, మీరందరూ ఒకసారి ఆలోచించండి. ఇది ఎంతవరకు కరెక్ట్ అని. మీరు సారీ చెప్పారు. ఐ అప్రిషియేట్ దట్. సో, మిగతా వాళ్ళెవరు దీన్ని రిపీట్ చేయకుండా ఉండాలి అని నేను మనవి చేస్తూ ఉన్నాను. అలాగే ఎవరైతే ఇక్కడ విక్టిమ్ స్థానంలో ఉన్నారో సమంత గారు, మీరు పడిన బాధకి, ఆవేదనకి ఖచ్చితంగా అర్థం ఉంటుంది. ఇలాంటి వ్యాఖ్యలు ఇప్పటికే ఆమె హెల్త్ గురించి అనేక మంది ఎలా పడితే అలా మాట్లాడారు. ఆమె డివోర్స్ గురించి మాట్లాడారు. ఇవాళ ఇంకొక పైకి వెళ్ళి ఏముంది సోషల్ మీడియాలో దొరికితే ఇంక అదే పని మీద కొంతమంది వింత ప్రవర్తన, ఒక వికృత ప్రవర్తన చేస్తూ ఉన్నారు. వాళ్ళ గురించి మాట్లాడడం కూడా ఉపయోగం లేదు. సో, ఐయామ్ ఆల్సో ఫీలింగ్ సారీ. వ్యాపారం వేరు, సినిమా వేరు, రాజకీయం వేరు, వ్యక్తిగత జీవితం వేరు. వీటి మధ్య కనుక క్లియర్ లైన్స్ పెట్టుకోకపోతే, ఆ లైన్స్‌ని అర్థం చేసుకోకపోతే ఇటువంటి సమస్యలే ఎదుర్కోవాల్సొస్తుంది. అది మంత్రి అయినా, చిన్న కార్యకర్త అయినా. దయచేసి ఇక ఇటువంటివి రిపీట్ అవ్వకూడదని కోరుకుంటూ దిస్ ఈజ్ రుషి సైనింగ్ ఆఫ్.